నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకుబండి ఛానల్. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతాంగం టీజీఏపీ రైతాంగానికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, ముందుగా అయితే మనకి ఇలా వచ్చేసి రైతు భరోసా మీద ఒక విషయము అయితే, రైతులకు ఎవరికైతే వానాకాలం సీజన్లో కూడా సన్నపాట్లకు బోనస్ ఇచ్చిందో, కొంతమందికి బోనస్ వచ్చింది, కొంతమందికి రాలేదు. దాని మీద పూర్తి అవగాహన సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే మా సన్నపాట్లకు బోనస్ ఎవరికైతే వర్షాకాలం పంటకు రాలేవో ఇప్పుడు కూడా జమ చేస్తారని అప్డేట్ ఇచ్చారు. మనకు రైతు భరోసా గురించి కూడా ఇచ్చారు. దీని మీద అన్నిటికీ ప్రతి ఒక్క సన్నపాట్లకు దొడ్డువాట్లకు కూడా రైతు భరోసా ఈ బోనస్ అనేది ఇస్తారు ఖచ్చితంగా. అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎవరెవరికి బోనస్ పడుతుంది, ఎవరికి పడది, ఎంతమందికి పడబోతూ ఉన్నది. రైతు భరోసా కూడా 3 ఎకరాలకు పూర్తి చేసి 4 ఎకరాలకు కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేవు. అది కూడా మీకు డౌట్ ఉంటే వీడియో చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది ఎప్పుడు పడతాయి అనేది. సరైన దోస్తులు, మరి వీడియోలోకి వెళ్ళిపోయి మళ్ళా చూద్దాము. అయితే 2 ముచ్చట్లు మంచి చెప్తా మీకు. ఏంటంటే దీని మీద మనకి ఇంతకుముందు గ్యాసు, కరెంటీ, 2 లక్షల రుణమాఫీ, లగ్గం చూస్తే కళ్యాణ లక్ష్మి 2 తొలల బంగారం అన్నాడు. బంగారం లేదు, నా బంగారం లేదు. కానీ ఈ రైతు భరోసా విషయం వదిలేసి వీళ్ళు బోనస్ మీద పడరు. ఇప్పుడు యాసంగి పంటలు కోతకు వచ్చినాయి, కానీ రైతు భరోసా వరకు కొంతమందికి వేసిండు, కొంతమందికి సాగు చేస్తున్న ప్రతి ఒక్క రైతులకు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చిన ప్రకారం వేయాలి కదా. మరి సరే 3 ఎకరాలకు పడ్డాయి, 4 ఎకరాలు కొందరికి పడ్డాయి, మిగతా వారికి ఏమైనా 20 సార్. మరి ఒకటి మీరు పెట్టుకుంటే ముంగట పని దాన్ని కంప్లీట్ చేసి ఇంకో దానికి వెళ్ళాలా సార్ మీరు. ఇప్పుడు ఏంటంటే రైతు భరోసా మీరు వేస్తామని మాకు హామీ ఇచ్చారు. రైతు భరోసా వేసినట్టు అయితే పూర్తి కంప్లీట్ చేయాలి. మార్చి 30 లోపు మనకు మార్చి 31 లోపు ఖచ్చితంగా మాకు చేస్తామని మీరు హామీ ఇచ్చారు. ఇక మార్చి అయిపోతుంది, ఏప్రిల్ అయిపోతుంది. ఇప్పుడు పంటలు కోతలకు వస్తున్నాయి, కోతలు కూడా పొలాలు కోసేస్తారు. ఇక రైతు భరోసా రైతులు నిద్ర చేతి పెట్టి బిత్తర చూపులు చూస్తారు. అప్పు చేసిన రైతు ఎట్లా కావాలి? పూటికి గతి లేని రైతు, అప్పు చేసిన రైతు, ఆ రైతు కుటుంబాన్ని ఎట్లా పోషించాలి? ఇప్పుడు వరి కోతలు కోస్తారు, మిషన్లకు డబ్బులు కావాలి, ట్రాక్టర్లకు కావాలి. అట్టికైతే సారు కావు కదా. ఆ డబ్బులు అయితే ఇవ్వండి రైతు భరోసా ఖచ్చితంగా. బోనస్ కూడా దొడ్డుబాట్లకు సన్నపాట్లకు ఖచ్చితంగా ఇవ్వాలి. దొడ్డుబాట్లకు సన్నపాట్లకు కానీ సన్నపాట్లకు ఇస్తాము, దొడ్డుబాట్లకు ఇవ్వమంటే దొడ్డుబాట్ల రైతు కదా, రైతే కదా, అందరు రైతులే కాబట్టి దొడ్డుబాట్లకు సన్నపాట్లకు కలిపి రైతు భరోసా కూడా బోనస్ కూడా ఇవ్వాలి, రైతు భరోసా కూడా ఇవ్వాలి ఖచ్చితంగా. మీరు ఎత్తిని మీకు రాబోయే కాలంలో ఫ్యూచర్లో మాత్రం ఎన్నికలు వచ్చినా కానీ మీరు గెలుస్తారు. ఇది మాత్రం వాస్తవము. ఇప్పుడు 5 ఎందుకంటే మరీ అప్పులలో మునిగిపోయి నెత్తి చేతులు పెట్టుకుంటారు. మరి ఎండాకాలం పంటలు కొంతమంది ఇంజిపోతూ ఉన్నాయి. సరే దోస్తులు, వీడియో లాస్ట్లో మళ్ళీ మంచి మంచి చెప్తా. సరైన దోస్తులు, నా వీడియోలు వస్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరి. రైతుల కోసం నేను కూడా మాట్లాడుతున్నాను. రైతుల కోసం మంచి 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 ముచ్చట్లు వాటికి వచ్చిన ఈ వీడియో లాస్ట్లో చూస్తే మీకు అర్థమైతే ఖచ్చితంగా. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకుబండి ఛానల్. ఇగో సీఎం రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. యాసంగి పంటలకు క్వింటాల్కు 500 బోనస్ ప్రతి ఒక్క రైతుకు, దొడ్డుబాట్లకు సన్నపాట్లకు కూడా అన్నిటికి ఇస్తారట. మరి దేనికోసం చూద్దాం. మరి రైతులకు శుభార్త, రైతు ఖాతాలోకి డబ్బులు. రైతు ఖాతా రేవంత్ ప్రభుత్వం మరో శుభార్త తెలిపింది. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సన్నధాన్యం కొనుగోలు క్వింటాల్కు 500 బోనస్ ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ రైతు ఖాతాల్లోకి త్వరలోనే మొత్తం జమ చేయనున్నట్టు తెలిపింది. కొందరి ఖాతాల్లోకి నిధులను జమ చేసిన ప్రభుత్వం మిగిలిన వారికి కూడా త్వరలోనే జమ చేస్తామని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. చూసిర్రా ఊళ్ళో మరి పూర్తి ఊళ్ళో కొందరికైతే పడ్డాయట కానీ బోనస్, కొందరికి పడలేవు. అప్పుడు కూడా పడని వారికి కూడా ఈ సీజన్కి మొత్తము ఖచ్చితంగా పడతాయి. కానీ ఇదేంటి రైతు భరోసా పోయి సన్న బోనస్ అట్లా ఇస్తాము అది ఇస్తాము కాదు, రైతు భరోసా చేస్తారు. రైతు భరోసా అయితే తెయ్యరు కదా. మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పలు పథకాలను అమలు చేస్తోంది. 6 గ్యారంటీలో భాగంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం రుణమాఫీ కూడా విజయవంతంగా పూర్తి చేసింది. 2 లక్షల లోపు ఉన్న రుణాలు రైతులందరికీ ఖాతాల్లోకి జమ చేసి పూర్తిగా మాఫీ చేశారు. మరికొందరి ఖాతాలకు వడ్డీ కట్టలేని కారణంగా వారికి జమ కాలేదు. వారికి కూడా త్వరలోనే మాఫీ చేస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు. ఇక రైతు భరోసా పథకానికి సంబంధించిన ఎకరం ఉన్న రైతు ఖాతాలోకి 6,000 చొప్పున చేసింది. ఈ పథకాన్ని ద్వారా రైతులకు 2 విడతలుగా 12,000 రూపాయలు జమ చేస్తున్నారు. ప్రతి ఒక్క 3 ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు భరోసా నిధులు జమ చేసింది. రైతులకు ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి నిధులు జమ చేస్తామని తెలిపారు.
మీరు జమ చేస్తూ సారు, కానీ 2 ఎకరాల వరకు 3 ఎకరాల వరకు జమ చేసారు, అది కూడా పూర్తిగా వేయలేరు. మళ్ళీ రైతు భరోసా కంప్లీట్ అయ్యింది. మీరు మంది మార్చి 31లోగా మనకు 31లోగా రైతు భరోసా క్లియర్ చేస్తామని చెప్పారు. అజయ్గా మళ్ళీ సన్న రుణమాఫీ చేసినాము, మేము పథకాలు పెట్టినాము. మీరు పెట్టినవి మాకు ఎరికే, అవన్నీ హామీలు చేయాలి, అమలు చేయాలి కదా. ఇక వీటితో పాటు సన్న బియ్యం వడ్లకు కూడా ఆనందంగా క్వింటాలకు 500 బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం వానాకాలంలో రైతు ఖాతాలోకి జమ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం బోనస్ మొత్తాన్ని రైతు ఖాతాల్లోకి జమ చేస్తున్న ప్రక్రియ ప్రారంభించింది. అయితే ఇప్పటికి కొంతమంది బోనస్ రాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలువురు రైతులు తమ వానాకాలంలో ధాన్యం విక్రయించినప్పటికీ ఇప్పటి వరకు బోనస్ రావడం లేదని చెబుతున్నారు. మరి సారు మీరు అంటే దుఃఖం కానీ ఇక 500 బోనస్ ఇచ్చానికి కొందరికి పడ్డాయి, కొందరికి రాలేదు, మరి జమ చేస్తామని చెప్తారు. మరి ఈ క్వింటాలకు మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా ఏ విధంగా ఇస్తారు సార్ మీరు? మరోవైపు యాసంగి పంటలు కోతకు సిద్ధంగా ఉండడంతో కొత్త ఖర్చులు ఉన్న డబ్బులు లేని ఇబ్బంది పడుతున్నారని వాళ్ళందరూ చెబుతున్నారు. కాబట్టి డబ్బులు లేక అప్పులు చేయాల్సి వస్తుంది, అవినేక వ్యక్తం చేస్తారు. ఆ సీజన్ ముగిసింది వరకు కూడా బోనస్ రావడం రైతులకు మరింత నిరాశ గుర్తు చేసింది. వీటిపై వర్షాకాలం వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి త్వరలోని రైతులకు ఖాతాల్లోకి బోనస్ జమ చేయనుంది స్పష్టం చేశారు. కానీ అందరికీ మొత్తాన్ని జమ చేయడానికి ఎంతకు సంబంధించిన సమయం పడుతుంది అనేది మాత్రం ఇంకా తెలియలేదు. రైతు ఖాతాలోకి ప్రభుత్వం మాట చెప్పదే రైతులకు ఇచ్చిన మాట తప్పట్లేదని, త్వరలోనే తమ ఖాతాలోకి బోనస్ అందుతుందని రైతు దీన్ని ఎవరు చేస్తారు. దీనిపై మరింత స్పష్టం కోసం త్వరలోనే అధికారులు ప్రకటించి చేశానుంది. ఎప్పుడు వేస్తారో ఎప్పుడైనా మీకే సార్ మాకే తెలియదు. చూసారా దోస్తురా మన అప్డేట్ ఎట్లా ఉంది? ఇంతవరకు మనకు సన్నపాట్లకు బోనస్ ఇచ్చారు, ఇప్పుడు దొడ్డు వాటిలకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం కాబట్టి డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఇస్తారు. అయితే కొంతమందికి రైతు భరోసా 3 ఎకరాల వరకు పడ్డాయి, 4 ఎకరాల వరకు కొంతమంది పడ్డాయి, కొంతమందికి నాకు కూడా రైతు భరోసా పడలేదు, ఎకరమే ఉంది. నీ ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలా? నేను మీకు చెప్తున్నాను కానీ నా బాధ ఎవరికి చెప్పుకోవాలా? అట్లుంది. సరైన దోస్తులో ఇంతకుముందు 2 లక్షల వరకు రుణమాఫీ జరిగింది. అది 2 లక్షల లోపు ఉన్న వారికి మిత్తితో సహా కట్టుకుంది. మిత్తి 2 లక్షల దాటిపోయిన వారికి, మిత్తి కట్టని వారికి మాత్రం మాఫీ కాలేవు. వాళ్ళు మిత్తి కట్టుకున్న వాళ్ళు కూడా మాఫీ చేస్తామన్నారు. మరి చేస్తారా చేయరా చూడాలా. రైతు భరోసా ఇస్తలేరు, మేము ఈ రుణమాఫీ పూర్తి చేయలేరు, మరియు బోనస్ మీద పడరు, పొలాలు కోత కాసినాయి. రైతులకు ఎటు పోయినా మాత్రం రైతులకు మాత్రం నష్టమే ఉన్నది, లాభం అయితే లేదు. మరి రైతు కోత యాసంగి పంటలకు రైతులకు పొలాల కోతలు కాసినాయి. మరి ఈ సర్కారు మనల్ని ఏం చేస్తుందో ఏం మరి గడ్డకెక్కిస్తుందా, గంగలో వెళ్తుందా, అది తర్వాత ముచ్చట మనకి ఇప్పుడు ఏర్పడుతుంది. సరైన దోస్తులు ప్రతి ఒక్క రైతుకి చెప్తున్నదంటే ఓటుకు నోటు అన్నట్టు నమ్మకపోకుండా ఏ లక్ష్యం వచ్చినా కానీ మనకు మంచి చేసే వారిని ఎన్నుకోవాలి ఇప్పటి నుంచిగా. సరైన దోస్తులు మరి సరే మరి ఉంటున్నాం మరి దోస్తులు. నా వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి గంటది గట్టి కొట్టురు. మరి అందరికి జై జవాన్ జై కిషన్, అందరు బాగుండాలి, రైతులకు పంటలు బాగా పండాలి యాసంగి అని కోరుకుంటూ శనార్థులు మరి.